హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి చాలా హెల్తీ రెసిపీ అయితే చూపిస్తున్నా అండి. కప్ కేక్. ఇది చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్ తోటి చేశాను, అందుకని చాలా హెల్తీ అని చెప్తున్నాను. కేక్ పెట్టాలంటే కొంచెం బేకరీ ఫుడ్ కదా, ఎలానో అనిపిస్తుంది. కాకపోతే ఇలా ఇంట్లో చేశారంటే మీరు రెగ్యులర్గా పెట్టినా కూడా వాళ్ళు తినేస్తారు. అంత టేస్ట్ ఉంటుంది, అంత ప్లఫీగా, అంత హెల్తీ కూడా అండి. దీంట్లో మనం మైదా కానీ షుగర్ కానీ ఆయిల్ కానీ వాడకుండా కేవలం గోధుమ పిండి బెల్లంతో నెయ్యి వేసుకొని చేసుకున్నామండి. ఎంత ప్లఫీగా ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా బాగుంటాయి. చాలామంది బెల్లంతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయో లేదో అన్న డౌట్ ఉంటుంది. నేను కూడా నిజానికి అదే డౌట్తో చేశాను, కానీ చాలా అంటే చాలా బాగా సక్సెస్ అయింది. ఒకసారి అయితే ట్రై చేయండి ఫుల్ వీడియో చూసి. దీనికోసం అయితే నేను ఏదైనా మెజర్ కోసం ఒక కప్పు కానీ బౌల్ కానీ గ్లాస్ కానీ ఏదైనా ఒకటి తీసుకోవాలి. నేనైతే ఈ బౌల్ తోటి 1 కప్ గోధుమ పిండి తీసుకున్నానండి. మనం కేక్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ పిండిని జల్లించుకోవాలి. అది మంచిగా ఉన్నా సరే జల్లించుకోవాలండి. ఉండలేమీ లేకుండా మనకి మంచిగా కేక్ అనేది ప్లఫీగా వస్తుంది. దీంట్లో 1 కప్ గోధుమ పిండి వేసుకున్నాను. ఒక ఫుల్ స్పూను బేకింగ్ పౌడర్ అండి, అలాగే ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా, ఇంతవరకు వేసుకున్నాను. మొత్తం జల్లించేసుకున్నాక నెక్స్ట్ అదే కప్పుతోటి 1 కప్ వరకు బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ అండి. మనం ఎంతైతే గోధుమ పిండి తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీ ఉప్మా రవ్వ కూడా తీసుకోవాలి. ఇదేం వేయించుకునే పని లేదు, డైరెక్ట్గా పచ్చిది అలా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్గా మిక్స్ అయ్యే విధంగా ఒక్కసారి చేత్తో కానీ స్పూన్తో కానీ ఇలా కలిపేసుకోండి. ఆ బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా అంతా కూడా మంచిగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కంప్లీట్గా 1 లేదా 2 నిమిషాల పాటు కలిపితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో చిటికెడు సాల్ట్ అండి, అలాగే మనం గోధుమ పిండి తీసుకున్నాం కదా, బొంబాయి రవ్వ గోధుమ పిండి, అదే కప్పుతోటి ఒక హాఫ్ కప్పు పెరుగు, పుల్లగా లేకుండా కొంచెం కమ్మటి పెరుగు తీసుకోండి. పెరుగు ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీ నెయ్యి అండి. ఇక ఆయిల్ తోటి పని లేదు మనకి, నెయ్యి వేసుకుంటే చాలు. లేదు అనుకుంటే బటర్ ఉంటుంది కదా, బటర్ని కూడా వేసుకోవచ్చు అండి. బటర్ వేసినా కూడా చాలా బాగుంటుంది. నేనైతే నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయటం వల్ల కూడా ఆ టేస్ట్ భలే వస్తుంది. ఇప్పుడు ఇలా మొత్తం ఒకసారి ఆ నెయ్యి పెరుగు కలిసే విధంగా కలుపుకున్నాక కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకుంటున్నానండి. కాచి చల్లార్చిన పాలు, పచ్చివి కాదు, పాలు కూడా వేసుకొని కొంచెం గట్టిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం గోధుమ పిండి తీసుకున్న కప్పుతోటే నేను 1/4 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. అంటే స్వీట్ తక్కువ తినే వాళ్ళకి, మీడియంగా తినే వాళ్ళకి 1/4 కప్పు సరిపోతుంది. స్వీట్ కొంచెం ఎక్కువగానే పర్ఫెక్ట్గా తింటాము అనుకునే వాళ్ళు గోధుమ పిండి ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీ ఈక్వల్గా బెల్లం వేసుకోవచ్చు, బెల్లం తురుము. నేనైతే 1/4 కప్పు వేసుకున్నానండి. ఇప్పుడు వేసుకొని కొంచెం పాలు పోసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెడితే మనకి లైట్గా బబుల్స్ లాగా ఫామ్ అవుతాయండి, ఎయిర్ బబుల్స్. సో అలా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి విస్కర్ తోటి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేనైతే వెనిలా ఎసెన్స్ వాడుతున్నాను. అది ఉంటే వాడుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసి ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అండి, ఇలాచీ పౌడర్ వేసుకుంటే చాలు. అది వేసుకొని వెనిలా ఎసెన్స్ కలుపుకున్నాక ఇలా కొంచెంగా పాలు పోసుకుంటూ మనకి కొంచెం జారుగా ఉండాలండి పిండి. ఈ విధంగా కలిపేసుకోవాలి. విస్కర్ తోటి అయితే కొంచెం మంచిగా బబుల్స్ లేకుండా ఏమీ ఉండలేకుండా నీట్గా కలుస్తుంది. ఇవి వచ్చేసి టూటీ ఫ్రూటీ అండి, నేను ఉన్నాయి కాబట్టి ఆప్షనల్గా వేస్తున్నాను. మీ దగ్గర లేవు అనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, జీడిపప్పు బాదం, అవైనా వేసుకోవచ్చు. పోనీ ఏమీ లేవనుకుంటే స్కిప్ చేసేయవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇంకొక 5 మినిట్స్ పక్కన పెట్టండి. కొంచెం ఓపిక్గా ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మన కేక్ అనేది అస్సలు పాడవకుండా చాలా ఫ్లఫీగా వస్తుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ 5 మినిట్స్ కూడా పక్కన ఎందుకు పెడుతున్నామంటే మనకి బెల్లం వేసుకున్నాం కదండి తురుము, అది కొంచెం కరగాలి కదా, అందుకని మరీ ఎక్కువసేపు పెట్టకూడదు. దాంట్లో ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి, అంటే చిన్న బుడగల్లాగా వస్తాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని మనం ఇప్పుడు కప్ కేకుల్లాగా చిన్న బౌల్స్లో చేసుకోవాలి పిల్లలకి అనుకుంటే ఇలా బౌల్స్ తీసుకోవచ్చండి. లేదు అనుకుంటే మనకి కేక్ ట్రే కానీ లేదంటే ఒక మందపాటి గిన్నె కానీ ఉంటే దానికి ఇలా నెయ్యి రాసుకొని ఆ నెయ్యి మొత్తం గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక
ఇలా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏది వాడుతుంటే మనం అది ఆ బౌల్కి అంటుకునే విధంగా ఒక్కసారి ఇలా కోటింగ్ చేసుకోవాలి. దీనివల్ల కేక్ అనేది మనకి అడుగున అంటుకుపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఏ గిన్నె తీసుకున్నా లేదంటే చాయ్ గ్లాసుల్లో కూడా వేసుకోవచ్చు. అలా గ్లాసుల్లో వేసుకున్నా దానికి హాఫ్ క్వాంటిటీయే వేసుకోవాలండి పిండి. ఇంకొక హాఫ్ క్వాంటిటీ ఏంటంటే మనకు అది కుక్ అయినాక మంచిగా బేక్ అయిపోతుంది కదా, అప్పుడు ఫ్లఫీగా కరెక్ట్గా నిండుగా వస్తుందన్నమాట. ఇలా నేనైతే ఈ బౌల్కి హాఫ్ క్వాంటిటీ వేసుకున్నానండి. హాఫ్ వరకు వేసుకున్నాక పైన టూటీ ఫ్రూటీ కూడా వేసుకుంటున్నాను. కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు కదా, అలా కొంచెం అట్రాక్షన్గా కనిపిస్తాయని. ఇలా మిగిలిన బౌల్స్లో కూడా మొత్తం కంప్లీట్గా ఇలా హాఫ్ క్వాంటిటీ వరకు వేసుకొని పైన టూటీ ఫ్రూటీలు చల్లుకొని ఇలా అన్ని బౌల్స్ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి బేక్ చేయడానికి నేనైతే ఇలా ఒక కొంచెం వెడల్పాటి కళాయి తీసుకున్నానండి. ఎందుకంటే మనకి బౌల్స్ పట్టాలి కదా, దాంట్లో ఇలా ఇక్కడ నా దగ్గర ఇసుక అవైలబుల్ లేదు కాబట్టి సాల్ట్ వేసుకున్నాను. లేదు మీ దగ్గర స్టాండ్ ఉందనుకుంటే డైరెక్ట్ స్టాండ్ పెట్టి స్టాండ్ మీద ఈ గిన్నెలు పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇసుక కొంచెం నేను సాల్ట్ అయితే ఎలా వేసానో ఒక లేయరు అలా ఇసుక వేసుకొని ఇసుక మీద ఈ గిన్నెలు పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో, తర్వాత ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని గ్యాసు మనకి బేక్ చేసుకుంటే చూసారా మంచిగా ఫ్లఫీగా పొంగుతాయి, చాలా బాగుంటాయి. ఇవైతే చూసారా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయండి బేక్ అవ్వటం. నేను ఒక 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను. అవి బేక్ అవ్వటం అయిపోయాక చూసారా ఒక్కసారి అయితే చెక్ చేసుకుంటున్నాను ఇవి ఉడికాయా లేదా అని. మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇలా ఒక స్పూన్ గుచ్చితే మనకి స్పూన్కి ఏమి పిండి అంటుకు రాకూడదు. ఎంటీగా ఎలా గుచ్చామో ఆ స్పూన్ అలానే రావాలండి నీట్గా. అలా వస్తే మనకి అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. చూసారా మంచి ఎంత ఫ్లఫీగా వచ్చాయో. ఇప్పుడు వీటిని అయితే చల్లారిన తర్వాత మనం తీసుకోవాలి. వేడి మీద తీయకూడదండి, మనకి చేతులకు కూడా అంటుకుపోతుంది. అది తీసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా షేప్ రాదనమాట. కొంచెం చల్లారినాక తీసుకోవాలి. చూసారా ఇవైతే గోరువెచ్చగా ఉన్నాయి. ఈ టైంలో నేను ఇవి ఇలా చాక్ తోటి కానీ స్పూన్ తోటి కానీ తీసుకోవచ్చు అనమాట. ఏం లేదు, మనకు ఆ చాక్ అనేది డైరెక్ట్గా ఇలా ఒకసారి ఎడ్జెస్ ఎంపటంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా ఎలా వచ్చిందో, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి వీడియో చూసిన వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఎవ్రీ టైం ఇలానే చేస్తారు, మీరు ఆలోచించే పని కూడా ఉండదు. చాలా ఈజీగా పిల్లలకి ఇలా స్నాక్ ఐటమ్ అనేది చేసి పెట్టవచ్చు. అంతేకాదు చాలా హెల్దీ కూడా ఇది. వాళ్ళు ఒక్కటి తిన్నా చాలు, వాళ్ళకి స్టమక్ కూడా ఫుల్ఫిల్గా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. నేనైతే ఇలా 2 చాయ్ గ్లాసుల్లో వేసుకున్నాను అండి. ఒక 4 ఇలా బౌల్స్లో వేసాను. మనకి ఎలాగైతే వేసామో అలానే పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా ఫ్లఫీగా ఉంటాయండి. ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను, మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. వీడియో చూసిన వాళ్ళైతే ఒకసారి వీలుంటే ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.